మా యూనివర్సల్ న్యూస్ తరపున మీరు మన వీక్షకులకు కానీ భక్తులకు కానీ ఏమి యొక్క సూచనలు చేస్తారు? ఈ యొక్క ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? యూనివర్సల్ ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, విశ్వస్య వసుః యస్య సహ, విశ్వానికి ఎవరైతే సంపదలను ఇస్తాడో అతడు విశ్వావసు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అర్థం. అంటే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ, అతడే కాలస్వరూపం. మన హిందూ సాంప్రదాయంలో రోజు ఒక పండుగే. ఒక్కొక్క పండుగ నాడు మనం ఒక్కొక్క దేవతను ఆరాధిస్తూ ఉంటాం. మరి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ రోజున ఉగాది నాడు ఏ దేవుడికి నేను నమస్కరించుకోవాలి అనేటువంటి ప్రశ్న చాలామంది హృదయాల్లో ఉంటుంది. అయితే ఆ కాలస్వరూపుడే, అంటే ఆ శ్రీమన్నారాయణుణ్ణే మనం పూజించాలి, ఆ పరమేశ్వరుడిని మనం పూజించాలి. ఈ విశ్వావసనామ సంవత్సరము పేరు వినగానే మనకు చాలా ఆనందం వేస్తుంది. ఈ 60 సంవత్సరాలలో ప్రభవతో మొదలుకొని చివరిదైనటువంటి అక్షయ నామ సంవత్సరాలలో ఈ విశ్వావసం అనేది 39వ సంవత్సరం. కొన్ని పేర్లు వినగానే మనకు భయం వేస్తూ ఉంటుంది, కొన్ని పేర్లు వినగానే మనకు ఆనందం వేస్తుంది. అలా పేరు విన్న వెంటనే కాస్త సౌమ్యంగా ఆనందాన్ని కలిగించే పేర్లలో ఇదొక పేరు, విశ్వావసు. అంటే ఈ సంవత్సరంలో ఈ లోకానికి ఏదో మంచి జరుగుతుంది అన్న అర్థం మనకు గోచరిస్తుంది. అర్థానికి తగ్గట్టుగానే ఈ విశ్వానికి అంతటికీ కూడా ఆ పరమాత్మ ఈ సంవత్సరంలో వసుహు అంటే సంపద లేదా బంగారము అని అర్థం. ఒకటి చక్కటి సంపద. సంపద అంటే కేవలం ధనము మాత్రమే కాదు, అన్ని రకాల సంపదలను ఈ లోకానికి అందిస్తాడు. అంతేకాదట, ఈ విశ్వావసు అనేటువంటి వాడు గంధర్వులలో ఒక గంధర్వుడు. వివాహ మంత్రాల్లో కూడా వస్తుంది. వివాహమైనటువంటి దంపతులకు ఈ గంధర్వుడు ఆ ఇద్దరి మధ్యన ప్రేమను సృష్టింపచేసి కలకాలం ఆనందమయ జీవితాన్ని గడపడానికి ఈ గంధర్వుడే, విశ్వావసు అనే పేరు గల గంధర్వుడే తోడ్పడతాడట. అంటే ఏంటి? ఇద్దరి మధ్యన ప్రేమను కలిగించేవాడు. అంటే ఈ సంవత్సరంలో భారతీయులందరినీ కూడా విడివిడిపోయి ఉన్నటువంటి వారందరినీ కలుపుతాడు, లేదా ఏవో చిన్న గొడవలతో దూరమై ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుతాడట ఈ గంధర్వుడు. కాబట్టి అలాంటి పేరు ఈ విశ్వావసు. మరి యూనివర్సల్ ఛానల్ని వీక్షించేటువంటి ప్రేక్షకులకు నేను ఈ విశ్వావసు నామ సంవత్సర సందేశాన్ని ఇస్తున్నాను. పోగొట్టుకోకండి విశ్వాసాన్ని, పోగొట్టుకోకండి విశ్వాసాన్ని, పోనివ్వకండి మీ ఆత్మవిశ్వాసాన్ని, పోనివ్వకండి మీ ఆత్మవిశ్వాసాన్ని. పెంచుకోండి మీపై విశ్వాసాన్ని, పెంచుకోండి మీపై విశ్వాసాన్ని, పెంపొందించుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని. పరమాత్మపై విశ్వాసం ఉంటేనే విజయం, పరమాత్మపై విశ్వాసం ఉంటేనే విజయం, లేకుంటే తప్పదు అపజయం, లేకుంటే తప్పదు అపజయం. ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం, ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం, నీ ఆత్మవిశ్వాసమే నీకు ఔషధం, నీ ఆత్మవిశ్వాసమే నీకు ఔషధం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ 7 సూత్రాలను గనక పాటిస్తే తప్పకుండా భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుంది. అవి: ప్రకృతియే ప్రపంచానికి ప్రాణం, ప్రకృతియే ప్రపంచానికి ప్రాణం, పర్యావరణ పరిరక్షణే మనకు రక్షణం, బాధ్యతాయుత జీవనం మన గుణం, ఆదర్శ కుటుంబ నిర్మాణం మనకు ప్రేరణం, అభిమానం స్వాభిమానం మన సుగుణం, మాతృభాషలో భాషించుటే మనకు భూషణం, సామాజిక సమరసతే దేశ ప్రగతికి దర్పణం, సామాజిక సమరసతే దేశ ప్రగతికి దర్పణం, భారతీయ సనాతన ధర్మమే మనకు ప్రమాణం, భారతీయ సనాతన ధర్మమే మనకు ప్రమాణం. ధన్యవాదాలు.